హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజు అయితే మనం పూణే నుంచి ముంబై వెళ్తున్నాం. ముంబై వచ్చేసి ఒక 175 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 4 గంటలు చూపిస్తుంది. మేమైతే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆగిన మ్యాక్స్ 10 కల్లా ముంబైకి అయితే రీచ్ అవుతాం. మేము స్టార్ట్ అయినప్పుడైతే మార్నింగ్ చాలా ఫాగ్ ఉండే, అందులో సిటీలో డ్రైవింగ్ కాబట్టి ఇప్పటి వరకు 30 కిలోమీటర్సే వచ్చాము. ఇప్పుడు టైం 6:45 అవుతుంది. మధ్యలో పూణే టు ముంబై ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, ఇప్పుడే ఎక్కేసాము. ఈ పూణే టు ముంబై ఎక్స్ప్రెస్ వే మొత్తం వచ్చేసి 95 కిలోమీటర్స్ ఉంటుంది. దీని మీద 2 వీలర్స్ నాట్ అలౌడ్. నాకు తెలిసి టోల్స్ కూడా చాలానే ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ వేని చాలా బాగా డెవలప్ చేశారు. వీడియోని చివరి వరకు చూడండి, మొత్తం టోల్ ఎంత అయిందో వీడియో చివరిలో చెప్తాను. ఈ 95 కిలోమీటర్స్ని అయితే ఒక 1.5 అవర్లో కవర్ చేయొచ్చు. మధ్యలో కొంచెం ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది, అక్కడ కాస్త టైం పట్టచ్చు. మనకు వెళ్ళే దారిలో లోనావాలా కూడా టచ్ అవుతుంది, అది కూడా చూద్దాం అనుకున్నాము. కాకపోతే లోనావాలా కవర్ చేసి ముంబై వెళ్ళాలంటే బాగా లేట్ అయిపోద్దని సీదా ముంబై అయితే వెళ్తున్నాం ఇప్పుడు. నేను అంతకుముందు విన్న ఈ ఎక్స్ప్రెస్ వే గురించి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నా. ఈ కొండల మధ్యలో ఈ హైవేని చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వేలో మనకు చాలా టన్నెల్స్ కూడా తగులుతాయి. ఈ రోజుకి ఇది ఫస్ట్ టన్నెల్, కొంచెం చిన్న టన్నెల్ ఇది. ఈ టన్నెల్స్ వల్ల అయితే చాలా టైం సేవ్ అవుతుంది మనకి. ఇవి లేకుంటే కొండ ఎక్కి దిగాలంటే చాలా టైమే పట్టేది. ఇప్పుడు మనం వెళ్తున్నది కొంచెం పెద్ద టన్నెల్. ఈ టన్నెల్స్ లోపల కూడా లైట్స్ని బాగా అరేంజ్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వే పైన స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 km/h అండ్ ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రోడ్స్. ఈ ఎక్స్ప్రెస్ వే పైన డైలీ ట్రక్స్ కాకుండా అప్రాక్సిమేట్లీ 50,000 ప్రైవేట్ కార్స్ ట్రావెల్ చేస్తాయంట. సో ఒక్క రోజులోనే టోల్ ఎంత కలెక్ట్ అవుతుందో ఇమాజిన్ చేసుకోండి. మాకైతే ఇందాక 240 రూపీస్ ఒక టోల్ పడ్డది. ఇంకెంత వేస్తారో తెలియదు, చూద్దాం. ఇంకా అక్కడక్కడైతే కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. కొంచెం రోడ్ని అయితే బ్లాక్ చేశారు, దానివల్ల బండి కాస్త స్లో అవుతుంది. ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది, కొంచెం స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఘాట్ సెక్షన్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు, చాలా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పటి వరకు అయితే హెయిర్ పిన్ బెండ్స్ ఏం రాలే, జస్ట్ జిగ్జాగ్ టర్న్స్ అయితే వచ్చాయి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, మజా వస్తుంది ఈ హైవే పైన డ్రైవ్ చేస్తుంటే. ఇప్పుడైతే మనం లోనావాలాకి దగ్గరలో ఉన్నాము. లోనావాలా పూణే నుంచి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ప్లాజా ఒకటి ఉంది, సో ఇక్కడైతే ఆగాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సౌత్ ఇండియన్ టిఫిన్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక ప్లేట్ ఇడ్లీ 90 రూపీస్ ఉంది. వడాపావ్, మిసల్ పావ్ కూడా ఉన్నాయి, అవి ట్రై చేస్తే బెటర్. అవి కొంచెం చీప్గా దొరికేస్తాయి ఇక్కడ. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అంతే. ఇప్పుడు టైం 8:30 అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పటి వరకు అయితే సగం పైనే వచ్చాము. ఒక 90-100 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాము.
ఇంకో 85 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకో గంటన్నరలో వెళ్ళిపోతాం ముంబైకి. మీకు లాంగ్ డ్రైవ్ సిస్టమ్ ఉంటే ఎప్పుడైనా పూణే వచ్చినప్పుడు ఈ పూణే ముంబై ట్రిప్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డ్రైవ్ అంతా. హైదరాబాద్ రింగ్ రోడ్ పైన వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏ ట్రాఫిక్ గోల లేకుండా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ టన్నెల్స్ అండ్ మౌంటైన్స్ స్పెషల్ ఇక్కడ. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంది ఈ టన్నెల్స్లో వెళ్తుంటే. మొత్తానికైతే ఎక్స్ప్రెస్ వే దిగేసాము. 95 కిలోమీటర్స్ అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి కాస్త ట్రాఫిక్ ఉంది. ఇంకో 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ముంబై. 1 అవర్ అయితే మినిమం పడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అప్పుడే కనిపించడం స్టార్ట్ అయిపోయింది. ముంబై మెయిన్ ఏరియాకి 30 కిలోమీటర్స్ బయట నుంచి డెవలప్మెంట్స్ బాగా కనిపిస్తున్నాయి. బిజినెస్ సిటీ ఆఫ్ ఇండియా కదా, మరి మినిమం ఉంటుంది. మేము ముంబైలో ఫస్ట్ అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాము. అది అయ్యాక మరీన్ డ్రైవ్, సీ లింక్ అండ్ అంబానీ హౌస్ ఇవైతే చూద్దామని ప్లాన్ ఉంది. టైం ఉంటే వేరే ప్లేస్ చూస్తాము, లేదంటే పుణేకి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. ఇంకో 10-15 కిలోమీటర్స్ అంతే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్ చూడండి ముంబై మెట్రో. యాక్చువల్గా ముంబైలో 1 నైట్ స్టే చేద్దాం అనుకున్నాము, కాకపోతే టైం సెట్ అవ్వట్లేదు. సో 1 డేలోనే ఎంత కవర్ అయితే అంత చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. 30-40 ఫ్లోర్స్ అయితే మినిమం ఉంటుంది అనుకుంటా. రోడ్స్ అయితే కాస్త చిన్నగా అనిపిస్తున్నాయి, కాకపోతే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. టోల్ రోడ్ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు 380 రూపీస్ టోల్ పడింది మొత్తానికైతే వచ్చేసాము ముంబై సిటీలోకి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే న్యూ తాజ్ హోటల్. అక్కడికే వెళ్ళాలి మనం. దాని దగ్గరలోనే ఉంటుంది గేట్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. సో మాకైతే 4.5 అవర్స్ పట్టింది పూణే నుంచి ముంబైకి రావడానికి. మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక 30 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. ముంబై సిటీలోకి ఎంటర్ అవ్వడానికి ఆ 30 కిలోమీటర్స్కి 1 అవర్ పట్టింది. అండ్ పూణే సిటీ దాటడానికి 1 అవర్ పట్టింది. మధ్యలో ఒక 2 అవర్స్ అయితే ఆ ఎక్స్ప్రెస్ వే పైన పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. అదే అండి తాజ్ హోటల్. మొత్తానికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదే అండి తాజ్ హోటల్. అండ్ దీనికి ఆపోజిట్లోనే గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.